హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఈరోజైతే మంచి పన్నీర్ బటర్ మసాలా కర్రీతో వచ్చేసాను మీ ముందుకి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని అది స్టవ్ మీద పెట్టుకోండి. 200 గ్రామ్స్ నేను పన్నీర్ పీసెస్ తీసుకున్నాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పన్నీర్ పీసులు అనేవి అందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడేమో ఒక కళాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని అవి ముక్కలుగా కట్ చేసుకుని అవి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత నా దగ్గర ఉండే స్పైసీ ఐటమ్స్ ఇవే ఉన్నాయి, నేను ఇవే వేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకున్నాను. నాకైతే అది స్పైసీ సరిపోతుంది, మీకు చాలకపోతే ఇంకొకటి వేసుకోండి. దోసపప్పు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. జీడిపప్పు పలుకులు అనేవి ఒక 3 తీసుకొని అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. వెల్లుల్లి ఉంది కదా, పైన పొట్టు తీసేసి అవి ఒక 4 వేసుకున్నాను. ఇంకా నాకు అయితే బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోస్ ఉంటాయి కదా, అవి ఒక మీడియం సైజు ఒక 4 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కొంచెం చిన్నవేలండి, మీడియం అంటే అంత పెద్దవి కాదు. ఇలా పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసేసుకున్నాను. నాకు కలర్ కోసం మాత్రం బీట్రూట్ మాత్రం వేసుకున్నాను. నేను ఎప్పుడూ వేసుకుంటాను, ఇప్పుడనే కాదు. ఫుడ్ కలర్ బదులు ఇలా బీట్రూట్ వేసుకుంటాను. అది వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నాకైతే టేస్ట్కి సరిపోయింది. ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో చేసుకున్నాను. బాగా మగ్గిపోయింది నాకు. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా నాకైతే చల్లగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం మిక్సీ చేసేసుకున్నాను. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా నెక్స్ట్ అదే కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ పేస్ట్ అనేది అందులో వేసేసుకొని ఇంకా బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని ఆ వాటర్ అనేది ఇందులో వేసేసుకున్నాను. ఆ గిన్నె కొంచెం క్లీన్ చేసేసుకొని ఇంకా ఒకసారి ఇలా కలిపేసుకునే తర్వాత ఒక 5 మినిట్స్కి అయితే నాకు ఇలా వచ్చిన తర్వాత ఇందాక పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అది ఇలా ఫిల్టర్ చేసేసుకొని ఆ పీసెస్ అనేవి ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నాను. నాకైతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మాత్రం షుగరు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా కస్తూరి మేతి ఉంటుంది కదా, అది కొంచెం వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. నా వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాతే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత బటర్ వేసుకొని ఇంకా ఒకసారి కలిపేసుకున్నాను. నెక్స్ట్ వీడియో మాత్రం బటర్ నాన్ మంచిగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అది చేసి అయితే మీకు చూపిస్తాను రేపు. ఆ వీడియో రేపు పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇందులోనే మీకు తెలుస్తుంది ఎంత బాగా వచ్చింది అనేది. నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.